కెప్టెన్ మిల్లర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. తమిళంలో వచ్చినటువంటి కెప్టెన్ మిల్లర్ సినిమాని తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా వచ్చి పీరియాడికల్ ఫిలిము. ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 37 నిమిషాల యాక్షన్ పీరియడ్ థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ రిపబ్లిక్ డే 26 జనవరి 2024. ఏ కెప్టెన్ అలాంగ్ విత్ హిస్ అన్కన్వెన్షనల్ అవుట్లాస్ ఎగ్జిక్యూట్ డేరింగ్ హెస్ అంటిల్ వన్ డే హీ మస్ట్ డిసైడ్ వెదర్ టు కంటిన్యూ రన్నింగ్ ఆర్ కన్ఫ్రాంట్ ద ఛాలెంజెస్ అనేది వ్యాఖ్య. ఇక ఈ సినిమా హీరో వచ్చి ధనుష్ కెప్టెన్ మిల్లర్గా నటించగా, డాక్టర్ శివరాజ్ కుమార్ రాజన్నగా సెన్గోలన్ పాత్రను పోషించాడు. అట్లాగే నివేదిత సతీష్ ఈ సినిమాలో తీను పాత్రను పోషించింది. అట్లాగే ప్రియాంక అరుల్ మోహన్ వేల్మతి పాత్రలో రాణించింది. సందీప్ కిషన్ కెప్టెన్ రఫీగా ఒక ప్రాధాన్యత లేని పాత్రను, అంటే ఎక్కువ నిడివి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేని పాత్రను పోషించాడు. అట్లాగే ఎలాంగో కొమరవేల్ కన్నయ్యగా చాలా ఇంపార్టెంట్ పాత్రను, ఆల్మోస్ట్ సినిమా లీడ్ పాత్రను చేసుకున్నాడు. ఎడ్వర్డ్ అనే అతను ఈ సినిమాకి విలన్గా, ఎడ్వర్డ్ సోనెన్ బ్లింక్ ఆండ్రూ వ్యాండీగా త్రూఅవుట్ విలన్ పాత్రను పోషించాడు. అరుణ్ మాతేశ్వరన్ రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వచ్చి సెంథిల్ త్యాగరాజన్, తర్వాత అర్జున్ త్యాగరాజన్. సంగీతం వచ్చి జీవి ప్రకాష్ కుమార్, మాదన్ కార్కి డైలాగ్ రైటరు, అట్లాగే శ్రేయాస్ కృష్ణ ఇతను వచ్చి సినిమాటోగ్రాఫరు, దిలీప్ సుబ్రాయన్ యాక్షన్ డైరెక్టర్. ఇక సినిమా తీరుతెరల గురించి వస్తే, మన సందీప్ కిషన్ ఆ మధ్య ప్యాన్ ఇండియా సినిమాలో కూడా మెరిశాడు. అయితే ఈ సినిమా మరి ఆయన కెరీర్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక విఘాతం లాంటి సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రాధాన్యత లేని పాత్ర ఇచ్చి సందీప్ కిషన్ లాంటి పెద్ద నటుని, అంటే తెలుగులో ఒక ఆల్మోస్ట్ మంచి మంచి ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు హిట్లు ఇచ్చాడు కాబట్టి అటువంటి అతన్ని ఈ సినిమాలో చాలా చిన్న పాత్రలో తీసుకున్నారు. ఇక శివరాజ్ కుమార్ ఇమేజ్ను కూడా తగ్గట్టుగా ఆ పాత్ర, ఆయన కొంచెం పొట్టొచ్చి ఆ ముఖమంతా మడతలు పడి ఆ రకంగా ఉన్నా కూడా ఆ పొట్టను కనీసం కవర్ చేసుకునేలాగా బెల్ట్ కూడా పెట్టకుండా అట్లాగే ఆయన పెద్దరికాన్ని కనబడుతుంది. అంటే ఆ క్యారెక్టర్ ప్రకారంగా అది సెట్ అయిపోయింది, అంటే ఊర్లో పాత్ర కాబట్టి. ఇక ధనుష్ని మ్యాక్సిమం ఎంత నలుపు చూపించాలో అంత నలుపు చూపించి, ఇంకా నలుపుకు అక్కడక్కడ ఇవి ఫేస్కి అవి కూడా పెట్టుకునేలాగా చేసి ఓ డిఫరెంట్ గెటప్ను వచ్చేలాగా చేశారు ధనుష్ని. ఇక హీరోయిన్లు అందంగా కనబడ్డారు. నివేదిత సతీష్ను తర్వాత ప్రియాంక అరుల్ మోహన్లు ఇద్దరు కూడా అందంగా ఉండి ఆయా క్యారెక్టర్లకు ప్రాణం పోశారు వాళ్ళు. ఇక కథ ఏంటంటే, ఒక పాత రోజుల్లో రాజులను ఒక అడ్డుకోవడానికి, అంటే ఎదుర్కోవడానికి ఒక శత్రుముఖి వచ్చినప్పుడు ఒక తెగ వాళ్ళు, ముఖ్యంగా దళితులు వాళ్ళు సాయం చేస్తారు రాజుకి. వాళ్ళ సాయం, వాళ్ళ పోరాట పటిమ చూసిన తర్వాత కొన్ని ఊర్లు ఆయనకి రాసిస్తాడు. ఎవరు? ఆ తెగకి ఆ ఊరు రాసిస్తాడు. రాసిచ్చిన తర్వాత రాసిచ్చిన ఆ ప్లేస్కి వీళ్ళు ఓనర్స్ అవుతారు. అక్కడ ఒక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి, అంటే ఒక దేవునికి సంబంధించినటువంటి ఒక నిధికి సంబంధించినటువంటి ఒక బాక్స్లో పెట్టి ఇస్తారు. అదేంటనేది వాళ్ళు చూడరు. అది యాక్చువల్ క్లైమాక్స్లో చూపిస్తారు మనకు. అది ఒక ఈశ్వరుని తలకాయ అని, అది రక్షణ కోసం, వాళ్ళని రక్షించడానికి అక్కడ ఆ ఆభరణాలు పెడతారు. సో ఆ గుళ్ళో యొక్క నిధులకు సంబంధించినటువంటి ఏదో విశేషాలు ఒక తల్లి చెబుతూ ఉండగా, ఆమెకి కొడుకుంటాడు. ఆ కొడుకు వింటూ ఉంటాడు విశేషాల కింద. సో దాన్ని రక్షించడానికి వీళ్ళు మన ఊరు దళపతుల్లాగా ఉన్నాము, అయితే మనం తక్కువ కులపోలం కదా, లోపలికి వెళ్ళొచ్చా లేదా అనేటువంటి ఒక మాట వస్తే, తక్కువ కులపోలు లోపలికి వెళ్ళొద్దని ఎవడరా చెప్పింది, ఏ స్వామి చెప్పాడరా అని చెప్పి లాస్ట్కి తీసుకెళ్ళడం బాగుంది. అయినా అంటరానితనం అనేది, అస్పృశ్యత అనేది ఇంకా అంటే ఆ రోజుల్లో ఉన్నట్టు ఇది పాత రోజుల్లో చూపించారు. కానీ అసలు కులం అన్నది కేవలము మనుషుల యొక్క పనిని విభజించడానికి ఏర్పరిచింది, కానీ ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా ఉండదు అన్నది మరోసారి ఈ సినిమాను చూపించే ప్రయత్నం చేసింది. సో ముఖ్యంగా దేవాలయాలకు అప్పుడు దళితుల ప్రవేశం లేదు అన్నది ఈ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించి, ఏ స్వామి చెప్పాడురా లోపలికి వెళ్ళొద్దని అని చెప్పి ధనుష్ లోపలికి వెళ్ళడం బాగుంది. కెప్టెన్ మిల్లర్ ఆయన పేరు కాదు, యాక్చువల్లీ అగ్ని అతని పేరు. సో మిల్లర్ అనేది అప్పుడు ఈయన సైన్యంలో చేరినప్పుడు వచ్చిన డ్రెస్కి ఏదైతే పేరు ఉంటుందో అదే పేరు వాళ్ళకి పెట్టి పిలవడం పరిపాటిగా ఉంటుంది. సో ఆ సాంప్రదాయాన్ని బట్టి ఒక అతనికి మిల్లర్కి, ఇంకోటి సెబాస్టియన్ అంటే అది తిరగదు, ఎస్టాబిషియన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్లాగా స్టీఫెన్సన్ అంటూ ఉంటాడు. సో అట్లాగా పేర్లు కూడా వీళ్ళ పేర్లు కావు. సో ఇతను విదేశస్తులను చంపేస్తూ ఉంటాడు. సో ముందు సైన్యంలో చేరి ఆ తర్వాత సైన్యం చేసే దురాఘాతాలు చూసిన తర్వాత ఎదురు తిరిగి ఆ తర్వాత వీళ్ళని రక్షించేటువంటి ప్రక్రియలో ఏ రకంగా చేశాడో, దానికి మధ్యలో శివరాజ్ కుమార్ ఏ రకంగా శివనలాగా ఆయన ఆదుకున్నాడో. పాత్ర పేరు వచ్చేసి సెన్గోలన్. సో ఈ కెప్టెన్ మిల్లర్కి ఆయన సహకరిస్తాడు. సో ఒక విదేశస్తుడు విలను
అతను ఎడ్వర్డ్ సోనీల్ బ్లాంక్, అతని పాత్ర పేరు వచ్చి ఆండ్రూ వ్యాండీ. అతని పాత్ర చాలా కీలకమైన సినిమాలో. సో ఈ యాక్షన్ సన్నివేశాలు, ఈ తర్వాత హీరోయిన్ అలా పొరపాటున అన్నను కూడా ఇతను చంపేస్తాడు. అంటే అన్న చంపి ఇతను గోళీలకు చనిపోయకపోయినా కానీ చంపింది ఇతనే అనుకొని అతన్ని ఇంట్లో అందరూ అసహించుకుంటారు. అట్లాగే ప్రియా అరుణ్ మోహన్ కూడా వేల్మతిగా ఆమె ఏంటంటే ఈయన రక్షిస్తుంది డాక్టర్గా. తీరబోతే ఇతను తన భర్తను చంపిండని చెప్పేసి నేను చంపాలనుకుంటున్నా కానీ నేను డాక్టర్ని కాబట్టి చంపలేకపోతున్నానని బాధపడుతుంది. అట్లాగే నివేదిత సతీష్ ఏమో వీళ్ళ తీవ్రవాదుల దాంట్లో ఒక లేడీగా ఉంటుంది. ఆమె హావభావాలు వెనక నుంచి సైడ్గా నిలబడ్డప్పుడు స్టిఫ్గా ఒక వీర వనితలాగా ఆమె కనిపించినటువంటి ఆ ఫిజిక్ అదంతా కూడా చక్కగా ఆమె ఒదిగిపోయింది ఆ క్యారెక్టర్కి. ఆమె నిలబడ్డ స్టైల్ అదంతా కూడా మనకు ఒక నిజంగా పోరాట పటిమ ఉన్నటువంటి యువతి ఏ రకంగా నిలబడుతుందో ఒక ధీర వనిత లాగా ఆమె నిలబడ్డటువంటి ఆ నడుము మోపులు కూడా ఆమె అట్లా స్టైల్గా నిలబడే పద్ధతి అంతా కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. తీవ్రవాది అంటే తీవ్రవాది లాగా అనిపించింది ఆమె. సో నిజానికి ఆమె గ్లామర్గా ఉంటుంది కానీ ఈ సినిమాలో క్రూరంగా కనిపించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ రకంగా పోరాటం జరుగుతుంటుంది, బ్రిటిష్ వాళ్ళతోనూ విదేశీ వాళ్ళతో జరుగుతూ ఉంటుంది. సో స్వదేశీ వాసులను చంపకుండా వాళ్ళని పక్కకు జరిపేసి మిల్లర్ మిగతా వాళ్ళని పోరాటి చంపేస్తాడు. అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. దాని బుల్లెట్లు పేల్పుడే ఉంటుంది. చివరాఖరిని లాస్ట్కు ఆ ఈశ్వరునిది ప్రతిమ దొరికి ఈ రకంగా మొత్తానికి ఏంటంటే ఆ ఊరికి ఏదైతే అంతకుముందు కథగా తల్లి చెబుతుందో అది మళ్ళీ ఆ సెకండ్ కథను మనకు రిపీట్ చేస్తూ అది నిజమైందని చెప్పి ఊరిని రక్షించడానికి స్వామి వచ్చిండని చెప్పేసి ఆ విగ్రహాన్ని పైకెత్తి చేయడంతో సినిమా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్లో మళ్ళీ సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకుంటూ సినిమా ముగించడం వెరైటీగా అనిపించింది. సో కెప్టెన్ మిల్లర్ అనేది ఒక సాధారణమైనటువంటి చిత్రం, అద్భుతమైన చిత్రం కాదు. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినట్టు రేటింగ్ 3.25/5. ఎందుకంటే ఈ సినిమా ఆకట్టుకునే పాటలు కానీ అవి కానీ పెద్దగా ఏమి లేవు. ఉన్న పాటలు, ఆ కవితలు, పెద్ద పెద్ద డైలాగులు, చాప్టర్ లాగా డివైడ్ చేసినటువంటి తీరు అదంతా కూడా ఒక గ్రంథాన్ని చదివినట్టుగా బుక్ని తీసుకున్నటువంటి విధానం బాగుంది. ఇక డబ్బింగ్లో ఎంత కేర్ తీసుకున్నారంటే ఒక సాంకేతిక నిపుణుడి సినిమాటోగ్రఫీ పేరు తెలుగులో వేయడం కూడా మర్చిపోయారు. తమిళ్లోనే ఉంటుంది ఆ పేరు, మిగతా అన్ని పేరు తెలుగులో ఉంటాయి, ఆ ఒక్క పేరు తమిళంలో ఉంటుంది. అంటే వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్లో ఎంత కేర్ తీసుకున్నారు అంటే ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించి చేసినటువంటి తీరు స్పష్టంగా కనబడుతుంది. మనకు బోర్డులతో సహా అన్ని తెలుగులో ఆఖరికి ఓ దగ్గర రాసేది తెలుగులో రాసింది కూడా తెలుగులో చూపించిన వీళ్ళు సినిమాటోగ్రఫర్ పేరు దగ్గరకు వచ్చి టైటిల్స్ దగ్గర మర్చిపోయారు. సో అది మరి హడావుడి వల్ల జరిగిందా లేకుంటే వీళ్ళు పొరపాటున కావాలని జరిగిందా అనేది తెలీదు. మొత్తానికి ఈ రకంగా జరిగింది. సో మొత్తానికి కెప్టెన్ మిల్లర్ అనేది యాక్షన్ పీరియడ్లకు మాత్రమే అలరించే సినిమాగా మిగిలింది. ఇక పాటలు పద్యాలు కూడా డైలాగులు ఏదైతే పద్యంలాగా తమిళంలో చేశారో దాన్ని తెలుగు సేత చాలా బాగుంది. సో మొత్తానికి ఏంటంటే తెలుగు సినిమాని చూసిన ఫీలింగే కలిగించారు, ఎక్కడ డబ్బింగ్ సినిమా ఫీలింగ్ అయితే కలగలేదు. కాకపోతే నేపథ్యం అంతా తమిళ నేపథ్యము, అక్కడి యొక్క జానపద కథ కదా, అక్కడి పీరియాడికల్ సినిమా కాబట్టి ఆ టైంకి వెళ్ళి మనం తీసుకెళ్ళేటువంటి విధానం 2 గంటల 37 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే అలరించే సినిమాగా నిలబడింది కెప్టెన్ మిల్లర్. ముఖ్యంగా సందీప్ కిషన్ పాత్ర మాత్రం ఇక్కడ తెలుగు ప్రేక్షకులు నిరాశపరుస్తుంది. ఎందుకంటే పాత్ర నిడివి పెద్దగా లేదు. శివరాజ్ కుమార్ పాత్ర కూడా జస్ట్ గెస్ట్ అపీరెన్స్ లాగానే మనకు మొన్న రజనీకాంత్ సినిమా జైలర్లో కనబడ్డట్టుగానే కనబడ్డాడు. కాకపోతే కొంచెం ప్రాధాన్యత